నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. కనిగిరి నిన్న రా కదలిరా అనేటువంటి సభతోటి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అక్కడ ఆ ఢంకాని కూడా చంద్రబాబు మోగించి అక్కడ ఎన్నికల శంఖారావాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టినట్టే అనుకోవాలి. సో అక్కడ చంద్రబాబు చాలా ఆవేశంగా మాట్లాడారు. చాలా ఆవేశంగా మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేని ఎంపీని విపరీతంగా అభినందించేసి పొగిడేశారు. ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎంపీని గట్టిగా అభినందిస్తున్నాను, మీరు కూడా అభినందించండి అని అంటూ కిందున్న మొత్తం టీడీపీ శ్రేణులు లేకపోతే జనసేన శ్రేణులు అందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళతో కూడా జేజేలు కొట్టించారు ఆ ఎమ్మెల్యే ఎంపీలకి. చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు చేయించారనంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి పరామర్శించారు అని అనుకుంటే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు. విలువలు రాజకీయాల్లో ఎలా ఉంటాయి అని చూపించడానికి లేకపోతే చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాడు. చరిత్రలోకి వెళ్తే చాలా కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని ఎంతలా తిట్టారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గెలవకూడదని కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేశాడో అనే కొన్ని ప్రచారాలు కూడా చర్చల్లో ఉన్నాయి. అయినప్పటికీ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆయన కాలు జారి పడ్డారు, హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి కేసీఆర్ని పరామర్శించి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అంటే ఈయన ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళని గట్టిగా అభినందించారు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిట్టమంటే తిట్టకుండా వాళ్ళు తమ విలువలు, రాజకీయ విలువలు కాపాడుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళని గట్టిగా అభినందించారు. ఇక్కడ మనం రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుకోవాలి. కేసీఆర్ దగ్గరికి వెళ్ళడమైనా ఈరోజు వాళ్ళని అభినందించడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. సరే, ఇది సహజంగా అందరూ చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో చేయలేదే. రోసే చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన పరామర్శించే ప్రయత్నం ఎందుకో చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అంటే విలువలు అనేదానికి చంద్రబాబు ఎంత విలువ ఇస్తారు, ఆయన విలువల కోసం ఎంతవరకు వెళతారు అనేది మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడిని పొగట్టడం నా ఉద్దేశం కాదు, కానీ దీని వెనుక ఇంకొక ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు. అదేంటో నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడాలి అని అంటే ముందు విలువల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని తిట్టమన్నా తిట్టలేదు, ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు తిట్టకుండా టికెట్ ఇవ్వకపోయినా పర్లేదని కూర్చున్నారనంటే వాళ్ళ విలువలని చంద్రబాబు అభినందించడంలో తప్పు లేదు. నేటి రాజకీయాల్లో అవి చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ ఒకసారి చరిత్రలోకి వెళితే, నేను ముందుగా చెప్పినట్టు చరిత్రలోకి వెళితే రాజీవ్ గాంధీ, వాజ్పేయి మధ్య జరిగినటువంటి ఒక విషయాన్ని అందరూ గుర్తు చేస్తూ ఉంటారు. వాజ్పేయికి ఆరోగ్యం బాగాలేకపోతే అది అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అనారోగ్యం అది. అయితే రాజీవ్ గాంధీ అప్పుడు ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లోనే ఉంటుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి అక్కడికి వెళ్ళేటువంటి ప్రతినిధుల బృందంలో వాజ్పేయి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన పేరుని చేర్చి అక్కడికి వెళ్ళి ఒక 2-3 రోజులు ఉండేలాగా, ఆయనకు ట్రీట్మెంట్కి కూడా ఉపకరించేలాగా ఆయన పేరును కూడా ఈ ఐరాస ప్రతినిధుల బృందంలో చేర్చి ఆయన్ని అమెరికాకి తీసుకువెళ్ళినటువంటి రాజీవ్ గాంధీని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అంటే రాజకీయాల్లో విలువల గురించి చెప్తే ఇలాంటి ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అలిపిరిలో చంద్రబాబు బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది కదా, 2003-04లోను. సో అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి దోషులు ఎవరో పట్టుకోవాలి, ఈ బాంబు బ్లాస్ట్ చేసినటువంటి దీని కారకులు ఎవరు, ఈ దాడికి కారకులు ఎవరో ఖచ్చితంగా పట్టుకోవాలి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ధర్నా చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి విలువలు కలిగినటువంటి రాజకీయాలని మనం చూసాం. కానీ ఇప్పుడు ఎందుకు అలాంటివి చూడలేకపోతున్నాం అని ప్రశ్న వేసుకుంటే చంద్రబాబు అలాంటి విలువల్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, అలాంటి విలువల్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని అభినందించే వ్యక్తిగా ఉన్నారు. సో ఇక ప్రస్తుతం మనం చంద్రబాబు ఇలా వాళ్ళని అంత గట్టిగా అభినందించడానికి కారణం ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి పరిశీలిస్తే, ఆ ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మారుగుంట మహేందర్ రెడ్డి, ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే గత కొంతకాలంగా
టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. వీళ్ళ గురించి నిన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం. వీళ్ళు సౌమ్యులు, ఎవరిని విమర్శించరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అవినీతి ఆరోపణలు కూడా చాలా తక్కువగా వినపడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో లిక్కర్ కేసులో మాత్రం శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. అది ఒకటి అతిపెద్ద స్కామ్లో ఆయన ఉన్నట్టు ప్రస్తుతానికి ఆయన మీద విచారణ జరుగుతుంది. ఆయన బెయిల్ మీద ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో వీళ్ళు టీడీపీతో టచ్లో ఉన్నారు, టీడీపీలోకి రాబోతున్నారు అనే ఒక చర్చ నేపథ్యంలో వైసీపీలో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు పనిచేయలేకపోతున్నారు, లేకపోతే 180 కోట్లు ఏమో పెట్టలేకపోతున్నారు. ఎంపీగా శ్రీనివాసరెడ్డి పెట్టడానికి ఆయన పెట్టగలరు, కానీ ఎందుకు పెట్టాలి అనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చేశారు. టీడీపీతో టచ్లోకి వచ్చారు, టీడీపీలోకి రాబోతున్నారు అన్నటువంటి చర్చ నేపథ్యంలో వాళ్ళ విలువలని చంద్రబాబు గుర్తించడం ఇంకొక రకంగా వాళ్ళకి బూస్ట్ ఇచ్చేదే. సో మనల్ని గుర్తించారు, మన విలువల్ని గుర్తించారు కాబట్టి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ ఒక రకంగా టీడీపీ వైపుకు రావడానికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు టీడీపీ క్యాడర్కి కూడా యాక్సెప్టెన్సీ వస్తుంది. సో ఇలాంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు వస్తే మనం కూడా ఆదరించాలి, మన నాయకుడే వాళ్ళని ఇంత గట్టిగా అభినందించాడు కాబట్టి మనం కూడా వాళ్ళని స్వాగతించాలనేటువంటి ఒక నిర్ణయానికి టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళని అంత గట్టిగా అభినందించాలని అనుకోవాలి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంలో కేవలం ఒక్క మైదరెడ్డి లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రమే కాకుండా నెల్లూరు జిల్లాలో కూడా ఇంకొంతమంది పేర్లు వినబడుతూ ఉన్నాయి. అంటే ఇది ఈ ప్రస్తుత కంటెంట్కి రెలవెంట్ కాకపోయినా కానీ మనం రెడ్డి కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఎంపీల గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, అటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు గౌరవించే వ్యక్తిగా, అభినందించే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతం రెడ్డి కమ్యూనిటీలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆనం, మేకపాటి, కోటంరెడ్డి వీళ్ళు ముగ్గురు టీడీపీ తోటి ట్రావెల్ అవుతున్నారు, వైసీపీ నుంచి విడిచిపెట్టి వచ్చేశారు. అలాగే చాలా కీలకమైనటువంటి బలమైనటువంటి నేతలుగా పేరున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు కూడా వినబడుతూ ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందనేది చర్చల్లో ఉన్నటువంటి అంశం. ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019లో ఎంపీ టికెట్ బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా ఆయన బీఫామ్ని రిజెక్ట్ చేసి వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. మరి అలాంటి వ్యక్తిని చంద్రబాబు మళ్ళీ తీసుకుంటే క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా అనేది ఒక ప్రశ్న. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ప్రభాకర్ రెడ్డికి మొదటి నుంచి టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉండే వైస్రాయ్, ఆయన పేరేదో ఉందో ప్రభాకర్ రెడ్డి అనుకుంటా, వాళ్ళతో కూడా సంబంధాలు అటు మ్యూచువల్గా ఉంటాయి. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి మళ్ళీ టీడీపీతో టచ్లో ఉన్నారు, చంద్రబాబును కలిశారు కూడా అనే ఒక ప్రచారం జరుగుతుంది. సో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రచారం. ఇంకొక వైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నేత. దాదాపుగా ఈయన జగన్కి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఈయన నెల్లూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయడానికి సిద్ధమవుతుంటే, నెల్లూరు నుంచి నేను ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే కొంతమంది వ్యక్తుల్ని నియోజకవర్గాల్లో మార్చాలి అని జగన్మోహన్ రెడ్డి ముందు కండిషన్స్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కండిషన్స్ పెడుతున్నాడు, కానీ ఎదుటి వాళ్ళు లేకపోతే కంటెస్ట్ చేసేటువంటి వాళ్ళు కండిషన్స్ పెడితే తీసుకునేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లేనట్టే కనపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కండిషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టు కనబడట్లేదు. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీతో టచ్లోకి వచ్చారు, టీడీపీలో ఆయన జాయిన్ అవ్వబోతున్నారు. వీలైతే నెల్లూరు లేదా ఒంగోలు, శ్రీనివాసరెడ్డి నెల్లూరుకి వెళ్తే ఆయన ఒంగోలు, లేదా శ్రీనివాసరెడ్డి ఒంగోలులో కంటెస్ట్ చేస్తే ఆయన నెల్లూరులో కంటెస్ట్ చేసే అవకాశం కనబడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా కమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే చాలా బలమైనటువంటి కమ్యూనిటీస్గా ఉన్నటువంటి వాళ్ళు, వివాదరహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే సేవా తత్పరత ఉన్నటువంటి వాళ్ళుగా నెల్లూరు రెడ్లకే పేరు ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టడానికే సిద్ధమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వాళ్ళని అభినందించడం అని అంటే ఒక రకంగా టీడీపీలోకి స్వాగతించినట్టే అనుకోవాలి. సో ఒకవేళ ఈ ప్రచారాలన్నీ నిజమైతే గనక వీళ్ళంతా కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇందుకే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో విలువలని అంతలా కనిగిరి సభలో గట్టిగా అరిచి మరీ అభినందించారు. ఎదురుగా ఉన్నటువంటి శ్రేణుల చేత కూడా అభినందింపజేశారు అనేది మనకి చంద్రబాబు నాయుడు అభినందించిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.